ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ మహాకృప చేత ఇంతవరకు మమ్మల్ని కాపాడి క్షేమాన్నిచ్చి, మరొకసారి విలువైన నీ మాటలు ఆలోచించటానికి మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కొద్ది నిమిషాల తండ్రి నీ వేద గ్రంథంలో ఉన్న మాటలు మేము ఆలోచన చేస్తుండగా మహాజ్ఞానాన్ని నేర్పించమని అడుగుచు, క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి మరెన్నో పట్టణాల పరిస్థితుల గురించి మనం ఆలోచన చేస్తున్నాము. ఇంతవరకు ఎన్నో పట్టణాల గురించి మనం వేద గ్రంథంలోంచి మనం ఆలోచన చేసాం. ఆ పట్టణాల వైభవము, ఆ పట్టణాల పతనం, ఎందుకు పతనం అయిపోయినాయో ఆ కారణాలు కూడా దేవుడు వేద గ్రంథంలోంచి మాట్లాడటం జరిగింది. ప్రియులరా, ఒకప్పుడు ఒక దేశము, ఒక పట్టణము, ఒక ప్రాంత ప్రజలు భయంకరమైన కార్యక్రమాలు చేసేవారైతే, ఇప్పుడు అది కాస్త ప్రపంచం అంతా ప్రాకిపోయింది. ఒక దేశం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక పట్టణం కాదు, ఏదో ఒకానొక టైంలో ఏదో కొన్ని పట్టణాల్లో, కొన్ని దేశాల్లో అంటువ్యాధులు ప్రబలటం, అది అక్కడితోనే ఆగిపోవటం, కొన్ని ప్రాంతాలకు మాత్రమే ప్రకృతి వైపరీత్యాలు రావటం, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే యుద్ధాలతో మరి చావులు రావటం, కొన్ని ప్రాంతాలు మాత్రమే కరువులు ఉండటం మనకి తెలుసు. కానీ ఈరోజు ప్రపంచమంతా ఒక్క వ్యాధి ప్రపంచమంతా ప్రాకుతుంది. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాలు, ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది. అంటే అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని దేశాల్లోనూ, ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. అంటే పాపం చేయటంలో మనుషులు పండిపోయారు, విస్తరించిపోయారు. దేవుని మీద తిరుగుబాటు చేయటంలో కానీ, ఈ నేరాలు ఘోరాలు చేయటంలో కానీ, మరి ఒక ప్రదేశం అని, ఒక దేశం అని చెప్పలేము. ఇప్పుడు ఈరోజు అన్ని దేశాల్లోనూ దేవునికి విరోధమైన భయంకరమైన కృత్యాలు మనుషులు చేస్తూనే ఉన్నారు. ప్రియులరా, దీని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఒక్క ప్రాంతం మాత్రమే కాదు, అన్ని దేశాల్లోనూ ఇలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతుంటే, ఇదిగో ఒకవైపు రోగాలు, ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, ఒకవైపు భయంకరమైన తెగుళ్ళు, మరొక వైపు ఉగ్రవాదం, యుద్ధాలు, ఇవన్నీ మానవ వినాశనానికి గురి చేస్తూ ఉన్నప్పుడు, ఈ యావత్తు భూమిని దేవుడు చూసినప్పుడు వారు తమ మార్గాల్లో చెరిపి వేసుకున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రియులారా, యెషయా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదవగలిగితే, యెషయా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం, ఆలకించుడి, ప్రభువు సైన్యములకు అధిపతియగు యెహోవా పోషణమును, పోషణాధారమును, అన్నోదకముల
ఆధారమంతయు పోషణమంతయు సూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను సోదిగండ్రును పెద్దలను పంచదశాధిపతులను ఘనత వహించిన వారిని మంత్రులు శాస్త్రాలు ఎరిగిన వారిని మాంత్రికులు యెరూషలేములో నుండి యోధా దేశములో నుండి తీసివేయును. ఎలాంటి వారినైనా వారి ఆహారం మీద కొడతానంటున్నాడు చూడండి. వారికి తినే ఆహారము లేకుండా కరువు తీసుకొస్తాను అంటున్నాడు. యెషయా గ్రంథము 24 అధ్యాయము 17 వచనం మనం చదవగలిగితే, యెషయా గ్రంథము 24 అధ్యాయము 17 వచనం, భూనివాసి నీ మీదికి భయము వచ్చును. ఈరోజు భూనివాసులందరి మీదకి భయం. కరోనా భయం, ప్రకృతి వైపరీత్య భయం, తెగుళ్ళు భయం, తినే ఆహార విషయమై భయం. ఈరోజు కరువుతో చచ్చిపోతామేమనే ఒక భయం కనపడుతుంది. ప్రియులరా, ఆలోచన చెయ్యండి. భూనివాసులందరి మీదకి, భూనివాసి నీ మీదికి భయము వచ్చును. భయం 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 గుప్పిట్లో బ్రతుకుతుందండి ఈరోజు ప్రపంచం. చాలామంది డిసెంబర్ నాటికి ఎంతమంది ఉంటారో తెలియదండి, ఎంతమంది పోతారో తెలియదండి అంటున్నారు. అంటే డిసెంబర్ మాసానికి చాలా వరకు ఈ కరోనా విజృంభిస్తుంది. ఇప్పటికే విజృంభించింది. చాలామంది మృత్యువాత పడుతున్నారు, చాలామంది జబ్బు పడుతున్నారు. కొంతమంది కోలుకుంటున్నారు, కొంతమందికి చనిపోతున్నారు. కోలుకుంటున్న వారికి మరలా వచ్చే కార్యక్రమాలు మళ్ళీ వస్తున్నాయట. ఒకసారి కోలుకున్న తర్వాత ఇంకా రాదు, ఆ కరోనా రాదు అంటానికి లేదు, మళ్ళా వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, భయం, గుంట, గురి నీకు తటస్థించెను. భూనివాసులకు ఎందుకు వస్తుంది భయం? మొదటి వచనం 24 అధ్యాయం మొదటి వచనం, ఆలకించుడి. యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. దేశాలు దేశాలు వట్టివిగా వణికిపోతున్నాయి, ఆర్థికంగా దెబ్బపడిపోతున్నాయి. ఏ దేశం వెళ్ళాలన్నా, ఏ దేశంలో ఏముందో చెప్పండి. ఈరోజు ఒకప్పుడు బాగా సంపన్నమైన దేశాలే ఈరోజు చేతులు ఎత్తేసి, ఏమండి మేము దిగజారిపోయాము, మా దగ్గర ఏమీ లేదు, ఇదిగో మా దేశంలో ఉన్న విదేశీయులు వెళ్ళిపోండి అనే పరిస్థితులకు వచ్చినాయి అన్ని దేశాలు ఇంచుమించుగా. కారణం దేశం ఒట్టిదైపోతుంది. 4వ వచనం, దేశము వ్యాకులము చేత వాడిపోచున్నది. లోకమంతా, ఈ భూలోకమంతా లోకము దుఃఖము చేత క్షీణించిపోచున్నది. లోకమంతా దుఃఖంలో ఉండిపోయింది. ఈరోజు చూడండి, లోకమంతా బాధలో, ఆనందం లేదు, ఉత్సాహధ్వనులు లేవు, షికారులు లేవు, సినిమాలు లేవు, పిక్నిక్లు లేవు. పలానా దేశం వెళ్ళి చూసొద్దాం, పలానా చోటకు వెళదాం, పలానా చోటకు వెళదాం లేదు. క్షీణించిపోతుంది. లోకము దుఃఖముతో ఉన్నది. భూజనులలో గొప్పవారు
క్షీణించిపోతున్నారు. అది ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతులైనా, మంత్రులైనా ఇది ఎవరిని విడిచిపెట్టట్లేదు. చాలామందికి ఇది అటాక్ చేస్తుంది. ఈరోజు పరిపాలన చేసే నాయకులకు మనశ్శాంతి లేదు. ఎక్కడికక్కడ అన్నీ మూతబడిపోయినాయి. పిల్లలకి స్కూల్ నడపలేని పరిస్థితి, కంపెనీలు ఓపెన్ చేయలేని పరిస్థితి, ట్రైన్లు స్వేచ్ఛగా తిప్పలేని పరిస్థితి, బస్సు నిండా జనం ఎక్కించుకుని నడపలేని పరిస్థితి, రోజు రోజుకి కోట్లు 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 నష్టంలోకి కూరిపోతుంటే ఏం చెయ్యాలి అని తలలు పట్టుకుంటున్నారు ఈరోజు నాయకులు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. లోక నివాసులు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ధర్మశాస్త్రం ధర్మంగా నడవాలి, ధర్మంగా నడవాలి. మనిషి భూమి మీద ఎలా ఉండాలో చెప్పేదే ధర్మశాస్త్రం. మనిషి ధర్మంగా పొరుగువాడితో ఎలాగుండాలో, పొరుగువాడి విషయంలో మరి పొరుగువాని ఆస్తిని తీసుకోవాలా తీసుకోకూడదా, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పాలా చెప్పకూడదు, పొరుగువానిది ఏదైనా ఆశించాలా ఆశించకూడదు, ఇవన్నీ ఒక ధర్మాన్ని దేవుడు రాశాడు. మనుషులు ఎలాగుండాలో, ఒకరు ఏడలో ఒకరు ఎలాగుండాలో, ఏం చెయ్యాలో ఏం చేయకూడదు, ఇదంతా ఒక ధర్మం, మానవ ధర్మం, దేవుడిచ్చిన ధర్మం, దేవుడు చెప్పిన ధర్మం, మనుషులు ఆచరించవలసిన ధర్మం. అది దేవుడు రాయించాడు. దాన్ని అతిక్రమిస్తున్నారు ఈరోజు మనుషులు. దేవుని ధర్మశాస్త్రమును అతిక్రమిస్తున్నారు. దేవుడు ఉన్నామన్నట్టుగా, దేవుడుకు నచ్చినట్టుగా, దేవుడు బ్రతకమన్నట్టుగా ఈరోజు మనిషి బ్రతకలేకుండా ఉన్నాడండి. మనిషి బ్రతకలేకుండా ఉన్నాడు కనుక దాన్ని అతిక్రమించేశారు. దేవుడు ఏం చెప్పాడులేండి, దేవుడు చెప్పినవన్నీ ఎక్కడ అవుతాయండి? ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు, శాసనాలు మార్చేస్తున్నారు. శాసనాలు మార్చేసి కట్టడాలు, దేవుడు కొన్ని కట్టడాలు ఇచ్చాడు, కట్టడములు మార్చేసి దేవుడిచ్చిన కట్టడాలు మార్చేసి నిత్య నిబంధన, మనుషులందరికీ ఉండే నిబంధన, నిత్య నిబంధన మీరిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఈరోజు ఈ భూనివాసులందరూ దేవుడిచ్చిన నిబంధనను మార్చేశారు. మనుషులు రాసుకున్న రాజ్యాంగాలు సవరణ చేసుకోవచ్చు, పర్వాలేదు, కాలానుగుణంగా సవరణలు చేసుకోవచ్చు. కానీ దేవుడు చెప్పునివి కూడా సవరణలు చేసుకుంటున్నారు వీళ్ళు. అవి నిత్య నిబంధనలు. అబద్ధం ఆడకూడదు, దేవుడు ఒక నిబంధన చేశాడు. మనోళ్ళు ఎలా సవరణ చేశారు? పెళ్లి కొరకు 100 అబద్ధాలైనా ఆడొచ్చు, సవరణ. అన్ని కొన్ని పరిస్థితుల్లో అబద్ధం చెప్పొచ్చు. కొన్ని పరిస్థితులు ఇది అబద్ధం ఆడకూడదనేది దేవుడు చేసిన నిత్య నిబంధన. కొన్ని పరిస్థితుల్లో అబద్ధం ఆడవచ్చు. దొంగతనం చేయకూడదు దేవుడు చేసిన నిబంధన. వీళ్ళు దొంగతనం చేయకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? కొన్ని పరిస్థితుల్లో చేయొచ్చు. సవరణ మార్చుకున్నారు. ఒక పురుషుడికి ఒకే భార్య ఉండాలి, సవరణ చేసుకుంటున్న మొదలుపెట్టారు. 2 ఉన్నా పర్లేదు, 3 ఉన్నా పర్లేదు, పోషించగలిగితే ఎంతమంది ఉన్నా పర్వాలేదు, మారుస్తున్నారు.
కుటుంబానికి యజమానుడు పురుషుడే ఉండాలి అని దేవుడు చేస్తే, పురుషుడు కాదు స్త్రీ కూడా కుటుంబ యజమానురాలని సవరణ చేసుకుంటున్నారు, కట్టడలు మారుస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, ఎన్ని సవరణలు చేశారండి. దేవుడు చేసిన కట్టడాలు మార్చేశారు, మీరిపోయారు. 8వ వచనం చదువుదాం. అందుకే ఈరోజు భయంకరమైన కరోనా వస్తుంది. ఇదిగో ఉల్లాసం చేస్తున్నవారు ఆనందంగా, వారి ఆనందం కొరకు దేవుడు చేసిన కట్టడాలు మార్చేసుకుని అబార్షన్ చట్టబద్ధం చేసుకున్నారు. కొన్ని దేశాల్లో అబార్షన్ చట్టబద్ధం చేసుకున్నారు. మరికొన్ని దేశాల్లో విచ్చలవిడి వ్యభిచారానికి చట్టబద్ధం చేసుకున్నారు. వివాహేతర సంబంధం తప్పు కాదు అంటున్నారు ఈరోజు. వివాహేతర సంబంధం తప్పు కాదు. అగ్రిమెంట్ మ్యారేజీలు చేసుకుంటున్నారు, కాంట్రాక్ట్ మ్యారేజీలు చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరిపోయారు. మనిషిగా బ్రతకటలేదు. మనిషి తన జీవితాన్ని మార్చేసుకుని భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంటే దేవుడు ఊరుకోడు. ఇదిగో భూనివాసుల ఏది చూసైతే ఆనందించాలని వారి నిబంధనలు మార్చుకున్నారో, మీరిపోతున్నారో, ఈరోజు వాళ్ళకి దెబ్బ, వాళ్ళ ఉల్లాస ధ్వని గతించిపోతుంది. సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయింది. ఎంటర్టైన్మెంట్ చేసేవన్నీ, పార్కులు, సినిమా హాళ్ళు అన్నీ మూతపడిపోయినాయి. ఎంటర్టైన్ లేదు, ఇంకా సీరియల్ లేవు, సినిమాలు లేవు. ఎంతకాలం మూతపడిపోయింది చెప్పండి ప్రియులారా. పాటలు పాడుచు మనుషులు ద్రాక్షరసము త్రాగరు. కబ్బులు, క్లబ్బులు క్లోజ్. దేవుని నిబంధన మీరిపోయారు. ఒకప్పుడు ఒక్కొక్క ప్రాంతమే, ఒక్కొక్క పట్టణమే చేసింది. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ఒకప్పుడు ఒక్కొక్క దేశమే చేసింది, ఇప్పుడు అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనం 2వ లైను. సంతోషమంతయు అస్తమించెను, దేశములో ఆనందము లేదు, ప్రపంచంలోనే ఆనందం లేదు. ఈరోజు సంతోషం అస్తమించెను, దేశములో ఆనందము లేదు, లోకములో ఆనందము లేదు. ఎహెజ్కేలు గ్రంథానికి వచ్చేస్తే, ఎహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. చూడండి, 12, 13, 14. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేస్తుందో దానికి నేను విరోధిని. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేస్తుందో ఆ దేశానికి, ఆ ప్రాంతానికి, ఆ పట్టణానికి నేను విరోధిని. ఇప్పుడు ఏ దేశం మీదకి ఈ కరోనా వచ్చిందంటే ప్రపంచం అంతా వచ్చింది. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు విశ్వాసఘాతకమై పాపకమునకు, దేవునికి విరోధమైన కార్యక్రమాలు చేసే పరిస్థితులు ఉన్నాయి ప్రియులారా. అందుకే దేవుడు ప్రతి దేశానికి విరోధమైపోడు. ఈరోజు ప్రతి దేశంని విలవిలలాడిస్తున్నాడు. దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా నేను చేసేదను. దానికి నేను విరోధినైపోతున్నాను. ప్రాణాధారము ఆహారము లేకుండా నేను చేస్తాను.
ప్రతి దేశములోనూ ఈ ఆహార కొరతలు మరికొద్ది రోజుల్లో రాబోతున్నాయి ప్రపంచానికి. కరోనా ఒకవైపు అయితే మరొక వైపు మిడతల దండులు, మరొక వైపు ప్రకృతి వైపరీత్యాలు, ఆకలి చావులు తక్కువ. అక్కడక్కడ సోమాలియా అలాంటి ప్రాంతాల్లోనే కరువులు ఉన్నాయి తప్ప మిగతా దేశాల్లో చాలా వరకు పుష్కలమైన ఆహారం తిన్నారు. కానీ రాబోతున్న రోజులు ప్రాణాధారమగు ఆహారము లేకుండా నేను చేస్తానంటున్నాడు దేవుడు. కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై దేవునికి విరోధమైన కార్యక్రమాలు చేస్తుందో దానికి నేను విరోధినై ఆ దేశం మీదకి కరువు పంపిస్తానన్నాడు. అంటే ఈరోజు ప్రపంచం మీదకి కరువు పంపిస్తున్నాడు దేవుడు. నావహు ఇక్కడ ఒక మంచి విషయాలు చెప్తున్నాడండి. నావహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు అలాంటి దేశములో ఉన్నను. ఒక్కొక్కరుండి కాపాడారు కొంతమందిని. ముగ్గురు ఉన్న వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తమ్మును మాత్రమే రక్షించుకుంటారట. ఏ అంటే తమ కుమారులనైనను కుమార్తెలనైనను తన ఇంటి వారినైనను కాపాడుకోలేరు అన్నాడు. కింద చూస్తేనే 16వ వచనం. ఆ ముగ్గురు దానిలో ఉండునను ఆ దేశము పాడైపోవును నా జీవంతోడు. వారు తమ్మును మాత్రమే రక్షించుకుందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలరు. నోవహు తన కుటుంబాన్నంతా కాపాడుకున్నాడు. అదే నోవహు, అలాంటి క్యారెక్టర్ కలిగిన నోవహు ఈ తరములో ఉంటే కుటుంబాన్ని కూడా కాపాడుకోలేడట. ఆలోచించండి. ఈ తరములో దానియేలు ఉంటే తమ వారిని కాపాడుకోలేరు. యోబు లాంటి నీతిపరుడు ఉన్నా అతను మాత్రమే కాపాడుకుంటాడు తప్ప తన కుటుంబాన్ని కాపాడుకోలేడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఎలాంటి పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయి చూడండి. ఒకప్పుడు జరిగిపోయినాయి, అవి చాలా భయంకరమైనవి అని మనం అనుకుంటున్నాం. కానీ అప్పటికంటే ఇప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడున్న జనం కన్నా ఒకప్పుడున్న జనమే చాలా మంచివాళ్ళు. వాళ్ళకంటే దౌర్భాగ్యులు ఈరోజు ప్రపంచంలో భూనివాసులుగా ఉన్నారు. అక్కడక్కడ ఎన్నో పట్టణాలు మనం చూసాం. ఈరోజు ప్రపంచమంతా వ్యాపించిపోయారు. ప్రపంచమంతా ప్రతి పట్టణములోనూ భయంకరమైన పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. 14వ వచనం చదివితే, ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 15. ఈ 15 వచనం బాగా ఆలోచిద్దాం. చూడండి. బాటసారులు సంచరించకుండా దేశము నిర్జనమై జనము లేక పాడైపోవును. బాటసారులు అంటే టూరిజం, యాత్రికులు, టూరిస్టులు. ఈరోజు టూరిజం మీద ఆధారపడిన దేశాలన్నీ ఎంతో ఆర్థికమైన నష్టాల్లో కూరుకుపోయి భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. టూరిజానికి పడిన దెబ్బ అంతా ఇంత కాదు, కరోనా కొట్టిన దెబ్బ. అంటే
టూరిస్టులు లేరండి. ఎందుకు లేరయ్యా? ఎందుకు లేరు? ప్రపంచ వింతలు చూడటానికైనా రావట్లేదు. విచిత్రమైన కట్టడాలు నిర్మాణాలు చూడటానికి రావట్లేదు. ఓ ప్రకృతి సౌందర్యాలు కలిగి టూరిజంగా డెవలప్మెంట్ చేసి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఎంతోమంది విదేశీయులు వస్తుంటే వాళ్ళ 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 రాకను బట్టి ఆ టూరిజం, ఆ హోటల్స్ కానీ, ఆ ప్రాంతాలు కానీ ఎంతోమంది దాని మీద జీవనం చేసేవారు, టూరిజం మీద. ఈరోజు కరోనా వచ్చిన దగ్గర నుంచి ఫిబ్రవరి నెల నుంచి ఈ టూరిజానికి అతి దెబ్బ తగిలింది. అది ఇంకా కోలుకుంటుందో లేదో తెలీదు. ఏమంటున్నాడు దేవుడు? బాటసారులు లేక సంచరించకుండా ఆ దేశము జనము లేక పాడైపోతుంది. ఏ దేశమైతే విశ్వాసఘాతకం అవుతుందో ఆ దేశానికి టూరిస్టులు, బాటసారులు రారో. ఈరోజు ఫ్రాన్స్ వెళ్తారా బాటసారులు? టూరిస్టులు వెళ్ళరు. దుబాయ్ ప్రపంచానికి టూరిజానికి డెవలప్ అయింది. దుబాయ్ ఎవరో వెళ్తారు అంటే వెళ్ళరు. ఇండియా టూరిస్టులు వస్తారా? రారు. అమెరికా వెళ్తారా? వెళ్ళరు. ఇంగ్లాండ్ వెళ్తారా? వెళ్ళరు. యూరప్ దేశాలు వెళ్తారా? వెళ్ళరు. ఇదిగో భయంకరమైన కరోనా. అలా చేస్తానని దేవుడు అన్నాడు. ఈరోజు మనం కల్లారా దాన్ని చూస్తున్నాం. ప్రియులరా, నోవహు, దానియేలు, యోబు ముగ్గురు వేరువేరు కాలాల్లో జీవించిన వారు వాళ్ళం. ఆ ముగ్గురు కలిసి ఉన్నా ఈరోజు విశ్వాసఘాతకమై భయంకరమైన కార్యక్రమాలు చేస్తున్న పట్టణాలని కాపాడలేరు అంటున్నాడు. ఆ ముగ్గురు ఒకే కాలంలో వారు కాదు. ఇప్పుడు ముగ్గురు అలాంటి క్యారెక్టర్ కలిగిన వారు ముగ్గురు ఒకే పట్టణంలో ఉన్నా ఆ ముగ్గురు మాత్రం వాళ్ళు మాత్రమే కాపాడబడతారు తప్ప వారు కొంతమందిని కాపాడలేరు అంటున్నాడు. అంటే ఆలోచించండి ప్రియులారా, ఎలా ఉందో. కాలం గడిచే కొద్దీ పరిస్థితులు బాగలేదండి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేయబడిన ఎడల ఆ పట్టణములు పూర్వమే గోనుబట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందేద్దరు. తూరు పట్టణాల్లో ఇప్పుడు ప్రపంచానికి ప్రకటించబడుతున్నంత సువార్త ఆ రోజుల్లో ప్రకటించబడలేదట. ఆ రోజుల్లో వాళ్ళకి సరిగ్గా తెలియకే వాళ్ళు అలా నాశనం అయిపోయారు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణాల గతే వారవదగినదై ఉండును. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడిన దానా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతాలు సొదొమ గొమొర్రాలో చేయబడితే ఆ ప్రాంతం పాడైపోవును. ఆ ప్రాంతం నాశనం అవ్వకుండా ఉండును. విమర్శ దినమందు, ఈ పాయింట్ బాగా గ్యాచండి, విమర్శ దినమందు మీ గతి కంటే సొదొమ దేశం వారి గతే. సొదొమ వాళ్ళు చాలా ఘోరం చేశారంటున్నారు కదా. అయ్యి బాబు, నీకంటే వాళ్ళని డామినేట్ చేసిన వారు ఇదిగో రాబోతున్న రోజుల్లో ఉన్నారు. సొదొమలో నీతిమంతులు లేరు, ఒక్కడే ఉన్నాడు, లోతు.
లోతు కాలంలో సొదొమ గొమొర్రాను పట్టణాన్ని నాశనం చేయటానికి దేవుడు సిద్ధపడిపోయినప్పుడు, దేవుడు సిద్ధపడినప్పుడు అబ్రహాము గారు దేవదూతలను అడుగుతున్న ఆ సందర్భం మనం చూడగలిగితే ఆదికాండం 18 అధ్యాయంలో 24 వచ్చి నుంచి 32 వరకు ఈ విషయం ఉంటుంది. అబ్రహాం అడుగుతున్నాడు, సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేస్తానంటున్నారు దేవా, అందులో 50 మంది నీతిమంతులుంటే ఆ 50 మంది నీతిమంతులను బట్టి పట్టణాన్ని కాపాడతారా? దేవుడు ఆ ప్రశ్నకు దేవుడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? 50 మంది నీతిమంతులున్నా కాపాడతాను. 50 మంది నీతిమంతులున్నా నేను కాపాడుతాను ఆ పట్టణాన్ని. అంటే సొదొమ గొమొర్రా వాళ్ళు చేసిన పాపాల్లో 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడేద్దురు. సొదొమ గొమొర్రా వాళ్ళు చేసిన పాపాలని 50 మంది, 50 మంది కన్నా తగ్గిన 40 మంది అయినా, 40 మంది కన్నా తగ్గిన 30 మంది అయినా, 30 మంది కన్నా తగ్గిన 20 మంది అయినా, చివరికి 10 మంది నీతిమంతులుంటే కాపాడుతాను అంటున్నాడంటే 10 మంది నీతిమంతులు 10 మంది నీతిమంతులు సొదొమ కాలంలో 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడుతాను అన్నాడు. ఆలోచించండి. 10 మంది నీతిమంతులు లక్షల మంది ఉన్న పట్టణాన్ని కాపాడుతానంటున్నాడు. అంటే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఈ మాట చెప్పుతున్నప్పటికీ యోబు లాంటి వాళ్ళు, నోవహు లాంటి వాళ్ళు, దానియేలు లాంటి వాళ్ళు ఆ పట్టణములో ఉన్న వాళ్ళ కుటుంబాలను కూడా కాపాడుకోలేరు అంటున్నాడు. అంటే ఆలోచించండి. 10 మంది ఉంటే లక్షల మంది ఉన్న పట్టణాన్ని గలిగిన ఘోరం ఆ రోజు సొదొమ గొమొర్రా ప్రజలు చేస్తే, ఆ తర్వాత రోజుల్లోనికి వచ్చేటప్పటికి నీతిమంతులున్నా సరే నీతిమంతులను బట్టి పట్టణాన్ని కాపాడను అంటున్నాడు. ఒక నీతిమంతుడు చివరికి అతని కుటుంబాన్ని కూడా కాపాడుకోలేని పరిస్థితులు ఉంటాయి. తమ కుమారులను, తమ కుమార్తెలను, తమ కుటుంబాల్ని కాపాడుకోలేని పరిస్థితులు ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నాడంటే ఆలోచించండి ప్రియులారా. మరలా చదువుదాం ఆ మాట, మరలా చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 14 అధ్యాయము 16వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14 అధ్యాయము 16వ వచనం. ఆ ముగ్గురు దానిలో ఉండునను ఆ దేశం పాడైపోవును నా జీవంతోడు, వారు తమ్మును మాత్రమే రక్షించుకుందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఆలోచించండి ప్రియులారా. అంటే దేవునికి ఎంత కోపం వస్తుందో ఉండే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ, నాగరికత పెంచుకుంటున్నామనే పేరుతో, అభివృద్ధి చెందుతున్నామనే పేరుతో దేవునికి ఎంత కోపం రప్పిస్తున్నారో చూడండి. ఎంత కోపం రప్పిస్తున్నారు. నిజంగా నోవహు కుటుంబం కాపాడబడిందంటే నోవహు గారి భక్తినండి. దాని గురించి, నోవహు గురించి కొన్ని మాటలు వేద గ్రంథంలోనికి మనం చదువుదాం. నోవహు గారి గురించి ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం చదువుదాం. ముందు 7వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద ఉండకుండా
తుడిచివేయబోతున్నాను నేను. భూమి మీద ఉండకుండా తుడిచివేయబోతున్నాను. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునుంది ఉన్నాను. నేను వారిని సృష్టించినందుకు సంతాపమునందాను. 8. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ఆ తరములో ఒక నోవహు ఒక్కడు మాత్రమే యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. నోవహు మాత్రమే కృప పొందినవాడైపోయాడు. 13వ వచనం. దేవుడు నోవహుతో అంటున్నాడు, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండిపోయింది గనుక నా సన్నిధిని నిర్ణయం చేసేసాను వారి అంతం. అప్పటికి ఇంకా అంతం రాలేదు. దేవుడి నిర్ణయములు అయిపోయింది. ఆ తర్వాత జరగబోతుంది కార్యం. నా సన్నిధిని వారి అంతం వచ్చేసింది. వారిని భూమితో కూడా నాశనం చేయబోతున్నాను, ముంచేయబోతున్నాను. 9వ వచనం. నోవహు వంశావళిదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడును. ఆ తరములో ఒక్క నోవహు మాత్రమే ఉన్నాడు. నోవహు నీతిమంతుడు, తన తరములో నిందలేనివాడు, నిందారహితుడునై ఉన్నాడు. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఏమండి, 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు. నోవహు, నోవహు నీవు మాత్రమే నీతిమంతుడివయ్యా. గనుక నీవు నీ ఇంటివారు. నోవహు ఆ నీతిని బట్టి నోవహు తన ఇంటి వారందరినీ కాపాడుకున్నాడు. నోవహు కుమారులు, నోవహు కోడళ్ళు, నోవహు భార్య. నోవహు గారు ఒక్కడు మాత్రమే నీతిమంతుడు. క్రొత్త నిబంధనలో రాయబడిన మాటలు మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం మనం చదవగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడిన వాడై, భయభక్తులు గలవాడై, తన ఇంటి వారి రక్షణ కొరకు, అంటే తన పిల్లలను, తన కోడలను, తన భార్యను ఒక్క నీతిమంతుడు కాపాడుకోగలిగాడు ఆ తరములో. అదే నోవహు ఇప్పుడు ఉంటే తన పిల్లల్ని, తన కోడల్ని, తన భార్యను, తన కుటుంబాన్ని కాపాడుకోలేరు ప్రియులరా. అదే చెప్తున్నాడు హెస్కేలు గ్రంథంలో. ఆ నోవహు ఆ తరములో ఉన్నప్పుడు తన ఇంటి వారిని కాపాడుకున్నాడు. ఇప్పుడు గనక ఉంటే తన కుటుంబాన్ని కూడా కాపాడుకోలేడు. అతను మాత్రమే కాపాడబడతాడు, తన కుటుంబస్తులను కాపాడలేడంటే ఒకని నీతి మరొకరిని కాపాడలేని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ప్రియులరా, ఈరోజు ఉన్నాయి. కనుక మనం ఆలోచన చేస్తున్నప్పుడు తన ఇంటి వారందరినీ నోవహు కాపాడుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. దేవుని శాంతము, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుతున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది, ఒక్క నోవహు
8 మందిని కాపాడాడు. తన కుటుంబస్తులు ఆయన కాకుండా 7గురిని ఆయన కాపాడుకున్నాడు. 2 పేతురు 2:5 కూడా మనం చదవగలిగితే, పేతురు రాసిన 2 పత్రిక 2:5 మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను. నోవహును బట్టి తన ఇంటి వారిని కాపాడుకున్నాడు. భయంకరమైన జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో, ఆ వస్తున్న భయంకరమైన ప్రళయంలో భూమి మీద ఉన్న నివాసులందరూ చచ్చిపోతుంటే నోవహు కుటుంబస్తులు వాడలో ప్రవేశించి సేఫ్ అయిపోయారండి. వాళ్ళు ఒక్క నోవహు నీతి బట్టి, నోవహు గారి నీతిని బట్టి తన ఇంటి వారందరినీ కాపాడుకున్నాడు నోవహు గారు. నోవహు నీతిని బట్టి ఆ ఇంటి వారు రక్షించబడ్డారు. జల ప్రళయం తర్వాత వాడలోంచి దిగుతున్నారు చూడండి. ఆదికాండం 8:16. ఆదికాండం 8:16. అప్పుడు దేవుడు నీవును నీతో కూడా, దేవుడు అంటున్నాడు వాడలో ఉన్న నోవహుతో అంటున్నాడు, నోవహు నీవును నీతో కూడా నీ భార్యను, నీ కుమారులు, నీ కోడండ్రును వాడలోంచికి రండి. నోవహు వాడలోంచి రండి, మీరు మాత్రమే కాపాడబడ్డారు. నీ తరములో ఉన్నవారందరూ నీ సమకాలికులు, నీ పిల్లల సమకాలికులు అందరూ చచ్చిపోయారు. నోవహు నీవు, నీ భార్య, నీ కొడుకులు, నీ కోడల్లో, నిన్ను బట్టి నీ భార్య, నిన్ను బట్టి నీ కొడుకులు, నిన్ను బట్టి నీ కోడల్లో బ్రతికారు. వాళ్ళు నువ్వు బ్రతికించుకున్నావు. నీ నీతి వాళ్ళని బ్రతికించింది. నోవహుతో చెప్తున్నాడండి దేవుడు, రండి బయటికి, వాడలోంచి రండి, భూమి మీదకి రండి. భూమి మీద నీ సంతానంగా అభివృద్ధి చెందాలి. ఆదాము తర్వాత, ఆదాము నుంచి నోవహు వరకు ఆ మధ్య తరాలన్నీ చచ్చిపోయినాయండి. వాళ్ళందరూ వంశావళన్నీ నాశనం అయిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ ఆదాము తర్వాత నోవహు ద్వారా సంతానం, జనం ఈ భూమి మీద విస్తరించటం ప్రారంభించారు. ప్రియులారా, యెహెజ్కేలు గారు రాస్తున్న ఈ యెహెజ్కేలు గ్రంథము 14 మనం చూడగలిగితే 16 నుంచి మళ్ళీ చదువుదాం. ఇంకా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశం పాడైపోవును, నా జీవంతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలరు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తర్వాత వచనం, నేనట్టి దేశం మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయము ఆజ్ఞ ఇచ్చిన ఎడల. ఆ ముగ్గురు ఎవరు? నోవహు, దానియేలు, యోబు. ఆ ముగ్గురు దేవుడు ఒకవేళ ఇచ్చేసినప్పుడు, ఆ దేవుడు అనుమతి ఇచ్చేసినప్పుడు, మరణదూతకు అనుమతి ఇచ్చేసినప్పుడు, ఖడ్గానికి అనుమతి ఇచ్చేసినప్పుడు, తెగులుకు అనుమతి ఇచ్చేసినప్పుడు, అనుమతి ఇచ్చిన దేశములో దేవునికి ఇష్టమైన వారు, దేవుని నమ్మిన వారు, నీతిమంతులు, నోవహు లాంటి నీతిమంతులు, యోబు లాంటి నీతిమంతులు, దానియేలు లాంటి దేవునికి ఇష్టమైన వారు, దేవునికి ప్రియులు ఉన్నా, ఆ ముగ్గురు కలిసి అలాంటి వారు ఉన్నా, నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే కాపాడుకుందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను
రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ప్రియులారా, ఆలోచించండి. దేవుడు అనుమతిస్తే నీతిమంతుడు అడ్డుపడి కొంతమందినైనా కాపాడలేని పరిస్థితి ఈరోజు ప్రపంచంలో ఉంది. మారాలి. మనుషులందరూ మారాలి. దేవుడి ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నారు. దేవుడు కట్టడాలు మార్చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన శాసనాలు చేసుకుంటున్నారు. వాళ్ళ సుఖాల కొరకు ఎప్పటికప్పుడు చట్టాలు మార్చుకుంటున్నట్టుగా దేవుని దైవ కార్యక్రమాలు కూడా మార్చేసి వాళ్ళకు అనుకూలంగా చేసుకునేవారు వచ్చేశారు. దేవుని కోపం ప్రపంచం మీద ఉంది. లోక మనుషుల మీద ఉంది. దేవుని కోపం వచ్చినప్పుడు, దేవుడు అనుమతి ఇచ్చేసినప్పుడు, దేవుడే తెగులును పిలిచి రప్పించి ఈ భూమి మీదకి పంపించినప్పుడు నీతిమంతుడైన నోవహు లాంటి వాడు కానీ, నీతిమంతుడైన యోబు లాంటి వాడు కానీ, దేవునికి ఇష్టమైన ప్రియుడిగా ఉన్న దానియేలు లాంటి వారు కానీ నిలబడిన ఆ పట్టణాన్ని నేను కాపాడను అంటున్నాడు. ఒకప్పుడు 10 మంది ఉంటే కాపాడుతానంటున్నాడు. 10 మంది 10 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని కాపాడుతానన్నవాడు ఈరోజు ఎంతమంది నీతిమంతులున్నా ఆ నీతిమంతులే కాపాడబడతారే తప్ప మా నీతిమంతులను బట్టి మిగతా వారిని కాపాడను, వాళ్ళని బట్టి మిగతా వారిని కాపాడను నేను అనే పరిస్థితులకు వచ్చినాయి. అంటే దేవుడు చూచి చూచి చూసి 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 విసికెత్తిపోయాడండి. చెడుతనం గొప్పదైపోతుంది. రోజు రోజుకి చెడు కార్యక్రమాలు చేయటంలో, దేవుని వ్యతిరేకించటంలో గొప్పవాళ్ళు అయిపోయారే తప్ప దేవుని గురించి ఆలోచించి దేవుని కొరకు బ్రతికి దేవుడు ఉన్నాడో ఇదిగో ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది, ఇప్పటికైనా మారదాం, దేవుని దగ్గర పశ్చాత్తాపడదాం, దైవ కార్యక్రమాలు చేద్దాం, దేవుడు మనల్ని ఏం చేయమన్నాడు అది చేద్దాం అనుకునే వాళ్ళు లేరు కనుకనే కరోనా, ఎప్పుడూ తగ్గిపోవలసిన కరోనా ఎందుకు ఇంకా విజృంభిస్తుంది? మనుషుల్లో మార్పు రావట్లేదు ప్రియులారా, రావట్లేదండి. నోవహు గారి గురించి మాట్లాడాం. ఇక యోబు, దానియేలు గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడతాను. ఇంతవరకు ఈ ప్రోగ్రాన్ని వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.